అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సభలో డైలాగ్ వార్ నడిచింది. రైతు పండించిన వరికి మద్దతు ధర లేదు గాని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించిన వరికి 4,250 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారా అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు కేటీఆర్. 2014లో నాటి ప్రభుత్వం 2 పంటలకు కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని గుర్తు చేశారాయన. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే స్థాయికి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎదిగిందని అన్నారు కేటీఆర్. మేడిగడ్డ అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరూ సభ్యులను మేడిగడ్డ పర్యటనకు తీసుకువెళ్తామని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎవరిచ్చారు, వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు, అధికారుల పాత్ర ఏంటన్నది విచారణలోనే తేలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ ఏవైనా టూరిస్ట్ స్పాటా, అందరినీ తీసుకువెళ్లడానికంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకువెళ్లాలని సూచించారామె. కమిటీని తీసుకువెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు కవిత. రేవంత్ రెడ్డి ఏబీవీపీతో మొదలుపెట్టి టీఆర్ఎస్, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారని హరీష్ రావు అన్నారు. పార్టీలు మారిన రేవంత్ రెడ్డి రేపు ఎక్కడ ఉంటారో తెలియదని అన్నారు హరీష్ రావు. ప్రతిపక్షం ఎదురుదాడికి దిగినట్టుగా మాట్లాడితే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పాలనలో నీళ్లే లేవని అనడం సరికాదని తెలిపారాయన. ఆ రోజుల్లో నీళ్లిచ్చిన ప్రతి ఊరు గురించి లెక్కలతో సహా చెబుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతలకు విందిచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు విచ్చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల గేమ్ ప్లాన్ ను ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. అనూహ్యంగా ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం పార్టీలో హీట్ పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల పనితీరు ఆధారంగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం జగన్. ఎక్కడికైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో అలాంటి వారిని మార్చేసి వేరే వారికి బాధ్యతలిచ్చేలా ప్లాన్ చేస్తున్నారు జగన్. ప్రకాశం జిల్లాలో 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఓ ఇన్ఛార్జిను మారుస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం జిల్లా వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే సహా ఓ ఇన్ఛార్జికి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించినట్లయింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యలకు ఈ దఫా టికెట్ లేనట్లేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లయింది. జిల్లాలో మరో 4-5 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు హిట్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ ఇన్ఛార్జీల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లా వైసీపీలోనూ మార్పులు చేర్పులు హీట్ పెంచాయి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబులకి హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది. అయితే తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని హైకమాండ్కు చెప్పానంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఏపీ అభివృద్ధి పనుల్లో కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. దానిని వైసీపీ శ్రేణులు అంగీకరించడం లేదని అన్నారామె. పోలవరంపై వాస్తవాలు చెప్పేందుకు త్వరలోనే పర్యటిస్తామన్నారు పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు. 151 సీట్లు మార్చినా జగన్ అధికారంలోకి రారని చెబుతున్నందుకే చంద్రబాబు లోకేష్ కు ఈ సవాల్ విసురుతున్నానని అన్నారు.
తెలంగాణ మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు గిరిజన ఉద్యోగ విద్యార్థి ప్రజా సంఘాల నేతలు. మంత్రి సీతక్కతో పాటు గిరిజన ఎమ్మెల్యేలను ఆత్మీయంగా సత్కరించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 6 గ్యారెంటీలతో ఎస్సీ ఎస్టీ బీసీలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. నిత్యం జనాలకు అందుబాటులో ఉండే సివిల్ సప్లైస్ శాఖ అప్పుల్లో ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మండలిలో మాట్లాడిన ఆయన 56,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. సివిల్ సప్లైస్ 11,000 కోట్ల నష్టంలో ఉందని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సహా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు ఆయన. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల అక్రమ ఆస్తులపై విచారణ మొదలు పెట్టగానే వాళ్లంతా దేశం విడిచిపెట్టి పారిపోకుండా పాస్పోర్ట్లను సీజ్ చేయాలన్నారు బండి సంజయ్. జనసేన నేత నాగబాబు 2 ఓట్ల వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఫలితాలు వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేశారు. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఓటు ఉండగా 2వ ఓటు కోసం ఏపీలో ఎలా అప్లై చేస్తారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇది అనైతికమన్నారు మంత్రి అంబటి రాంబాబు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు ప్రధాని మోడీ. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లోక్సభలో అలజడి ఘటనకు అసలు కారణం నిరుద్యోగమేనన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం నిజంగానే జరిగిందని తెలిపారాయన. అయితే అది ఎందుకు జరిగిందనేది ముఖ్యమన్నారు. మోడీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం దేశ పౌరులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణంతోనూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రాహుల్. ఒడిశాలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన సంస్థలపై ఐటీ శాఖ చేపట్టిన సోదాలు ఇప్పటికే ముగిశాయి. 10 రోజులుగా కొనసాగిన తనిఖీల్లో లెక్కల్లో చూపని 351 కోట్ల నగదు కనుగొన్నట్లు ప్రకటించారు అధికారులు. దేశంలో ఇప్పటి వరకు పట్టుబడిన నగదు నిల్వల్లో ఇదే పెద్ద మొత్తమని తెలిపారు. సాహుకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు దాని అనుబంధ సంస్థల్లో ఈ నెల 6 నుంచి తనిఖీలు చేపట్టారు. రాంచీలోని సాహు కుటుంబంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, మరికొందరు హవాలా ఆపరేటర్లను సైతం తనిఖీల పరిధిలోకి తెచ్చారు. చివరిగా ఐటీ బృందాలు ఒడిశా, జార్ఖండ్లలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సేకరించిన డేటాను తమ వెంట తీసుకువెళ్లారు ఐటీ అధికారులు. రామమందిర ప్రారంభాన్ని పురస్కరించుకుని అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి ఈ రైళ్లను నడపనుంది. వచ్చేడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు ప్రకటించాయి. పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్ వచ్చినట్లు గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. రతన్ టాటాకు భద్రతను పెంచడంతో పాటు కొన్ని తనిఖీలు కూడా చేపట్టారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు కర్ణాటక నుంచి ముంబై పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మొన్న శాంసంగ్ యూజర్లను హెచ్చరించిన కేంద్రం ఇప్పుడు యాపిల్ యూజర్లను అలర్ట్ చేసింది. యాపిల్ యూజర్లు తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
యాపిల్ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ స్పష్టం చేసింది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్, ఐప్యాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది కేంద్రం. వచ్చే ఏడాది మార్చి 17న రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పోటీ చేయనున్నారు. అయితే ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధికారిక మీడియాలో కథనాలతో పాటు అధికారిక యునైటెడ్ రష్యా పార్టీ ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్కు మద్దతు కూడగట్టేందుకు త్వరలోనే రష్యాలో సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 71 ఏళ్ల పుతిన్ మరోసారి రష్యా అధిపతి ఎన్నిక కావడం లాంఛనప్రాయమే కానుందని తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 3 పౌరులు చనిపోయిన ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. ఈ 3 హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారు. హమాస్ను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ 2.5 నెలలుగా గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడులోనే ఐడీఎఫ్ కాల్పులో 3 ఇజ్రాయెలీలు చనిపోయారు. ఇది తమ పొరపాటు అంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, జరిగిన తప్పిదం నుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటన విడుదల చేసింది. కువైట్ రాజు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా కన్నుమూశారు. 2006లో కువైట్ యువరాజు అయిన షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా 83 ఏళ్ల వయసులో కువైట్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు. 2020 నుంచి కువైట్ను 3 ఏళ్ల పాటు పాలించారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. తిరుమలలో భక్తులు చలికి వణికిపోతున్నారు. 7 కొండలు మంచు కొండలా కనిపిస్తున్నాయి. తిరుమల కొండలు, శ్రీవారి ఆలయం అంతటినీ పొగమంచు కమ్మేసింది. తిరుమల వీధుల్లో తెరలుగా మంచు కురిసింది. పొగమంచు ఎక్కువ కావడంతో నిన్న ఉదయం శ్రీవారి మెట్టు, పాప వినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసేశారు టీటీడీ అధికారులు. తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు దిగువకు పడిపోయింది. పటాన్చెరు, రాజేంద్రనగర్, మల్కాజ్గిరిలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ చలి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని అంటున్నారు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చలి పంజా విసురుతోంది. ఇటీవల మిచాంగ్ తుఫాను వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పాడేరులో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో రోడ్డుపై 2 అడుగుల దూరం ఏముందో కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు జనం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 57,300 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 62,510 రూపాయలుగా పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేజీ వెండి 79,700 రూపాయలకు అమ్ముడవుతోంది.